రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తూ ఉన్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో మీకు గతంలో వీడియో అయితే తెలపడం అయితే జరిగింది. మనము వరి నారు అయితే వేసుకోవడం జరిగిందని. మొత్తం 10 ఎకరాలు అయితే మనం వరి నాటైతే కంప్లీట్ చేసుకున్నాము. సో ప్రజెంట్ అందులో ఈరోజు మనము మన యొక్క ఓన్ బిట్ ఏదైతే ఉందో 3 ఎకరాల బిట్లు అయితే మనమైతే ఉన్నాము. అన్నిటికంటే మొట్టమొదటిసారిగా వేసుకున్నటువంటి బిట్టు మీకు చెప్పాను కదా, గత సుమారు 10 నుంచి 12 రోజుల వరకు నేను వరుసగా వరి నాటు వేయించుకుంటూనే ఉన్నాను. అప్పుడు ఒక ఎకరంన్నర వరుసగా పెట్టించుకోవడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు నేను నా యొక్క మొదటి 3 ఎకరాలకైతే మొదటి కింది దఫా ఎరువు మొదటి యూరియా అయితే అందిస్తూ ఉన్నాను. సో ఈ యూరియాలో నేను ఎటువంటి కాంప్లెక్స్ అనేది వాడాను, ఎటువంటి మిశ్రమాన్ని వాడడం వల్ల అధిక పిలకలు వస్తాయి అన్న అంశం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటి యూరియాలో మనకు ముఖ్యంగా కావాల్సింది అధిక పిలకలు అధికంగా రావడం ముఖ్యంగా మనకు కావాల్సింది. అదేవిధంగా మొగి పురుగు నివారణ, ఏదైతే మనకు పురుగు నివారణ ఏది ఉందో ఆ యొక్క పురుగు అనేది నివారణ జరగాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పచ్చదనం పెరగాలి, పెంపుగా రావాలి. సో దానికి గాను మనం ఎటువంటి కాంప్లెక్స్ వాడుకుంటే, ఎటువంటి మిశ్రమాలను వాడుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూరియా వచ్చేసి ఎకరానికి ఒక బ్యాగ్ అయితే మొదటి దఫా యూరియా అయితే ఖచ్చితంగా అందించాలి. మీరు రెండో దఫా యూరియా పర్సెంట్ కొంచెం తగ్గించుకున్న ఇబ్బంది లేదు, కానీ మొదటి దఫా యూరియా అందించేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా కూడాను ఎకరానికి ఒక కట్ట అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సినటువంటి యూరియా బ్యాగ్ అయితే ఖచ్చితంగా 45 kg బ్యాగ్ అయితే ఖచ్చితంగా ఎకరానికి ఒకటైతే వేసుకోండి. ఏది మొదటి దఫా యూరియాలో. మీరు రెండో దఫా యూరియాలో ఖచ్చితంగా తగ్గించుకునే ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మొదటి దఫా యూరియా అయితే మాత్రం ఖచ్చితంగా 3 కట్టలు అయితే ఎకరానికి ఒక కట్ట చొప్పున అయితే ఖచ్చితంగా వేయాలి. నా 3 ఎకరాలకు గాను నేను 3 కట్టలు అయితే యూజ్ చేశాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే నేను ఫర్దర్గా దీంట్లో కొన్ని మిశ్రమాలను వాడుకున్నాను. సో గంట అధికంగా రావడానికి, అధిక పిలకలు పెరగడానికి, అదేవిధంగా వేపుగా రావడానికి, త్వరగా మనకు గంట కట్టడానికి ఈ యొక్క కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఈ మిశ్రమాలను ఎందుకు తీసుకున్నాను, ఏది దేనికి పనిచేస్తుంది, ఏ మిశ్రమం ఏ పర్పస్కి ఉపయోగపడుతుంది అన్న అంశం గురించి క్లుప్తంగా వివరించుకుందాము. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈరోజు ఈ వేసుకున్నటువంటి ఏదైతే యూరియా ఉందో, సో అన్ని మిశ్రమాలు కలిపిన తర్వాత ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి, అన్ని మిశ్రమాలు కలిపిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మొత్తం కూడా నేను నా చేతిలో పట్టుకున్నటువంటి ఈ 3 మిశ్రమాలను నేనైతే కలుపుకున్నాను. దేనికి ఏది పనిచేస్తుందో నేను క్లుప్తంగా వివరిస్తాను. ఒకసారి చూడండి, కలుపుకున్న తర్వాత ఈ విధంగా. సో ఈ యూరియాలో నేను ఈ యొక్క మిశ్రమాలను కలుపుకున్నాను. సో ఏ మిశ్రమాలని కలుపుకున్నాను, ఏది ఏ పర్పస్లో పనిచేస్తుంది అన్న అంశం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. సో మొదటి వచ్చేసి మనకు ఈ యొక్క లీడ్ స్టార్. ఈ లీడ్ స్టార్ని మనం ఎందుకు ఉపయోగించుకున్నాము, సో ప్రజెంటు ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క పైరు ఏదైతే ఉందో, ఈ పైరు ఎగ్జాక్ట్గా ఇవాళకి మనం 25వ తారీఖు నాడైతే పెట్టడం జరిగింది. ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే 14వ తారీఖు. సో సుమారు 20 రోజుల వ్యవధి అయితే అవుతా ఉంది. సో 20 రోజుల వ్యవధి ఉన్నటువంటి ఈ పైరు ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో. ఈ పైరు 25 రోజులు అవుతా ఉంది. అదేవిధంగా మీకు ఈ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. నేను ఈ 3 ఎకరాలని 2 సార్లు వేసుకున్నాను చెప్పాను కదా. సో ఈ పైరు 1 వీక్ తర్వాత వేసుకున్నాను. సో ఒకసారి దగ్గర ఈ పైరు చూడండి. ఈ పైరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 12 నుంచి 13, 14 రోజులు అవుతా ఉంది. సో 14 రోజుల పైరు ఈ విధంగా ఉంది. సో మీకు గత వీడియోలో నేను తెలిపాను, ఎప్పుడైనా కానీ మొదటి యూరియా వేసుకునేటప్పుడు సుమారు వచ్చేసి 21 రోజుల దశలో వేసుకోండి అని చెప్పాను. ఎందుకు అంటే కనుక తోట ఒకసారి చూడండి, ఈ యొక్క పొలం యొక్క వ్యత్యాసం చూడండి మీరు. ఇప్పుడు 12 రోజుల్లో ఉన్నటువంటి పైరు చూడండి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఉంది. అదే 21 రోజుల పైరు చూడండి ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చింది. మనము ఈ దశలోనే యూరియా వేసుకోవడం వల్ల, ఏదైతే ఈ దశలోనే యూరియా వేసుకోవడం వల్ల పైరు ఈ దశకు వస్తుంది. ఇప్పుడే వేసుకుంటే, అదే వేసుకోకుండానే మనకి ఈ దశకు వచ్చింది కదా పైరు. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే, మొదటి యూరియా వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా 21 రోజుల వ్యవధి ఆగండి. ఆటోమేటిక్గా ఒక్కసారి మీరు వ్యత్యాసం చూడండి, ఈ పైరుకు వ్యత్యాసం చూడండి. రెండింటికి మధ్య చూసుకున్నట్లయితే మనం ఎటువంటి యూరియా కానీ ఎటువంటి కాంప్లెక్స్ వేయకుండానే మనకు ఈ విధంగా వచ్చింది కదా ఆల్రెడీ. చూడండి పైరు ఎంత మంచిగా వచ్చిందో. సో మనము యూరియా అంత త్వరగా అందించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కనీసం 21 రోజులు ఆగండి. సో అప్పుడు మనకు పైరు ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆల్మోస్ట్ సగం గంట అనేది గట్టిందని చెప్పుకోవచ్చు. చూడండి పిలకలు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూడండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు
ఈ పిలకల్ని రెట్టింపు చేయాలి మనం. ఇప్పుడు ఇన్ని పిలకలు వచ్చినాయి కదా, ఈ పిలకల్ని రెట్టింపు చేయాలి. దానికి గాను నేను ఎంచుకున్నది లీడ్ స్టార్ అండి. పిలకలు రెట్టింపు అవ్వడానికి నేను ఎంచుకున్నది లీడ్ స్టార్. ఇది అన్ని రకాల న్యూట్రిన్స్తో పాటు సహజ పోషకాలు ఉంటాయి. అదేవిధంగా ఇది ఒక నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయబడినటువంటి మందు ఈ లీడ్ స్టారు. అదేవిధంగా దీంట్లో హ్యూమిక్, ఫల్విక్, అమినో అండ్ మల్టీ న్యూట్రిన్స్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. సో కాబట్టి ఇది మనకు చాలా ఉపయోగపడేటువంటి మందు పిలకలు అధికంగా రావడానికి. రెండవ ప్రాబ్లము మనకు పురుగు సమస్య. సో మొగి పురుగు సమస్య కావచ్చు, మనకు కాండం తొలిచే పురుగులు కావచ్చు. ఇవి నివారణ కావాలంటే ఇప్పుడు నాకు తెలిసిన 7-8 సంవత్సరాల నుంచి నేను వాడేది డైమండ్ అండి. ఇప్పటికి ఇదే వాడతాను. సో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వచ్చేసి విశ్వ అగ్రిజెనెటిక్స్ వాళ్ళది డైమండ్. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనము వేసుకుంటాం. ఒకటి మొగి పురుగు, కాండం తొలిచే పురుగు పోవడానికి, 2 అత్యధికంగా పిలకలు రావడానికి. మూడోది నేను ఎంచుకున్నది ఎంటెక్. ఈ ఎంటెక్ అనేది ఎందుకు ఎంచుకున్నాను, సో ఏదైతే మనం దమ్ చేసుకున్నప్పుడు 20-20-0-13 వేసాం కదా. సో ఒక కట్ట ఎకరానికి ఇచ్చాం. సో అది పూర్తిగా కూడా మొక్క తీసుకోదు. అందులో కొన్ని కణాలు ఏవైతే ఈ యొక్క 20-20 యొక్క ఎన్పికే కణాలు ఏవైతే ఉన్నాయో లవణాలుగా మారి భూమిలో కలిసిపోతూ ఉంటాయి. ఆ లవణాలుగా మారినటువంటి ఆ యొక్క ఎన్పికే కణాలని కరిగించి మొక్క వేరు వ్యవస్థకి అందించడానికి ఈ యొక్క ఎంటెక్ అనేది చాలా బ్రహ్మాండంగా దోహదపడుతుంది. సో ఈ ఎంటెక్ అనేది ఒక నూతనమైనటువంటి టెక్నాలజీ కలిగి ఉంటుంది. అదే కనుక చూసుకున్నట్లయితే డిఎంపిపి టెక్నాలజీ. సో డిఎంపిపి టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే కనుక మనకు గతంలో ఏదైతే మన యొక్క భూమిలో ఉన్నటువంటి ఈ మట్టిలో ఉన్నటువంటి గతంలో ఇచ్చినటువంటి ఎన్పికే కణాలు ఏవైతే ఉన్నాయో అవి లవణాలుగా మారి ఉంటాయి. ఆ లవణాలను కరిగించి మొక్క యొక్క వేరు వ్యవస్థకి అందించడానికి చాలా బ్రహ్మాండంగా దోహదపడుతుంది ఈ యొక్క ఎంటెక్. రెండోసారి మనం మొదటి యూరియా అందించేటప్పుడు దమ్ము చేసి ఒక ఆల్రెడీ 20-20 కానీ లేదంటే మనము డిఏపి వేసుకుంటా ఉంటాము. అదేవిధంగా మొదటి యూరియా అందించినప్పుడు చాలామంది కూడా ఎకరానికి ఒక అరకొట్ట దుక్కి మందు అనేది వేసుకుంటా ఉంటారు. అంటే 20-20-0-13 ఏనుగు మార్కు గ్రోమర్లు ఎకరానికి ఒక అరకొట్ట చొప్పున వేసుకుంటా ఉంటాం. అలా ఎకరానికి అరకొట్ట వేసుకునే బదులుగా ఇది ఒక 4 కిలోల ప్యాక్ అయితే మనకు అవైలబుల్ అయితే ఉంటుంది మార్కెట్లో. ఈ యొక్క 4 కిలోల ఒక బ్యాగ్ని మనకు ఎకరానికి కానీ వేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా మనకు పిలకలు రావడానికి, లోపల ఉన్నటువంటి ఎన్పికేని కరిగించడానికి, మొక్క వేరు వ్యవస్థకి మనం అందించేటువంటి నత్రజని సంపూర్ణంగా అందించడానికి ఈ యొక్క ఎంటెక్ అనేది చాలా బ్రహ్మాండంగా దోహదపడుతుంది. ఈ మూడింటి కాంబినేషన్లో కనుక మీరు మీ యొక్క వరి పొలానికి కనుక వేసుకుందాం అనుకున్నట్లయితే సమగ్ర రోగాలు ఇటు మనకు లద్దెపురు ఏదైతే మనకు కాండం తొలుచు పురుగు, మొగ్గి పురుగు ఏదైతే అదీపు నివారణ అవుతుంది. మంచిగా అత్యధికంగా పిలకలు వస్తాయి. అదేవిధంగా వేపుగా పెరగడానికి మనకు భూమిలో ఉన్నటువంటి ఎన్పికే కణాలను, లవణాలను ఏవైతే ఉందో ఆ లవణాలను కరిగించి మొక్కకు అందించడానికి ఈ ఎంటెక్ అనేది బ్రహ్మాండంగా దోహదపడుతుంది. సో ఈ మూడింటి కాంబినేషన్లో నేను ఈ 3 ఎకరాలకైతే ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే వేస్తా ఉన్నాను. దీని రిజల్ట్ ఏ విధంగా వస్తుందో కూడా మీకు అయితే క్లుప్తంగా అయితే వివరిస్తాను. సో నేను ఈ యొక్క లీడ్ స్టార్ రిజల్ట్ చూసిందే, ఈ ఎంటెక్ రిజల్ట్ చూసిందే, ఈ యొక్క డైమండ్ రిజల్ట్ చూసింది. మూడింటి రిజల్ట్ నేను చూశాను కాబట్టే నేనైతే మీకైతే తెలుపుతా ఉన్నానండి. వితౌట్ చూడకుండా నేను రిజల్ట్ నాకు తెలియకుండా మీతో అయితే మాట్లాడను, ఈ వీడియోలో మీకైతే తెలపను. నేను గత సంవత్సరం ఆల్రెడీ వీటి రిజల్ట్ చూశాను కాబట్టి ఈ సంవత్సరం వీటిపైన పర్టికులర్గా మీకు వీడియో చేసి అయితే చూపెడతా ఉన్నాను. లీడ్ స్టార్, ఎంటెక్ అండ్ ఈ డైమండ్ కాంబినేషన్లో మీరు కనుక మీ పొలాలకు కనుక ఈ కింది దఫా ఎరువులు అందించుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. సో అత్యధికంగా పిలకలు రావాలంటే ఖచ్చితంగా లీడ్ స్టార్ను వాడుకోండి. మీ పొలాల్లో ఉన్నటువంటి ఎన్పికే కణాలు, లవణాలు ఏవైతే ఉందో ఆ లవణాలను కరిగించి మనం అందించేటువంటి నత్రజని బస్తా ఏదైతే ఉందో ఈ యొక్క యూరియా బస్తా సంపూర్ణంగా మొక్కకి అందించాలంటే ఖచ్చితంగా ఈ ఎంటెక్ అనేది బ్రహ్మాండంగా దోహదపడుతుంది. ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వరి పొలంలో మొదటి యూరియా 21 రోజులు దాటిన అంటే కనీసానికి 20 రోజులు దాటిన తర్వాతనే అందించాలి. ఎందుకంటే మొక్క ఈ దశకు చేరుకుంటుంది. మీరు ఎటువంటి కింది దఫా యూరియా అందించకుండా మొక్క ఈ దశకు చేరుకుంటుంది. అదే 14 రోజులకు వేసుకుంటే మొక్క ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. మీరు నేను ఇంతవరకు అయితే దీనికి ఎటువంటి యూరియా అందించలే కదా. ఎటువంటి యూరియా వేయకుండానే మనకు మొక్క ఆల్రెడీ ఈ దశకు వచ్చినప్పుడు మనకు ఇంత చిన్న దశలోనే మనం యూరియా అందించడం ఎందుకు, అది నేను చెప్పేది. సో కాబట్టి ఖచ్చితంగా ఇది మనసులో ఉంచుకొని దీన్ని కరెక్ట్గా పాటిస్తారని మనసారా కోరుకుంటున్నాను. రైతు మహాసోదరులకు నష్టం కలగకుండా ఆల్రెడీ మనం అందించినటువంటి మొదటి దఫా ఏదైతే దమ్ము చేసినప్పుడు వేసినటువంటి ఆ దుక్కి మంది ఏదైతే ఉందో, ఆ డిఏపి ఏదైతే ఉందో
దాన్ని ఉపయోగించుకునే మొక్క ఈ విధంగా వస్తుంది. తొందరపడి ముందుగానే వేసి మొక్క రావట్లేదు బాధపడబాకండి. ఈ విధంగా 21 రోజులు ఆగారంటే మొక్క ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత నేను చెప్పినటువంటి లీడ్ స్టారు, అదేవిధంగా డైమండ్ లేదా క్లోరోవైరిపాస్ మీకు దొరికినటువంటి ఈ యొక్క 20-20 అరకట్ట వేసే బదులు ఈ ఎంటెక్ వేసుకోమని చెప్తున్నాను. ఇది నేను మొత్తానికి మీకు తెలిపేదండి. సో మీ ఏరియాలో ఏ విధంగా వేసుకుంటా ఉంటారు, మీరు గంట కట్టడానికి ఎటువంటి మందులు వాడతారన్నది కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నా వంతు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసింది నేనైతే తెలిపానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ ఇంకోటి చెప్పాలంటే మీ ఏరియాలో ఏ విధంగా వాడతారనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. ముఖ్యంగా ఇదైతే గంటకైతే చాలా బ్రహ్మాండంగా దోహదపడుతుంది. అధిక పిలకలు రావడానికి ఈ లీడ్ స్టార్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మొగిపూర్కి అయితే ఈ యొక్క విశ్వ అగ్రి జెనెటిక్స్ వాళ్ళది డైమండ్ అద్భుతంగా ఉంటుంది. మీ పొలంలో ఉన్నటువంటి నత్రజని అదే నత్రజనిని అదేవిధంగా ఎన్పికే కణాలని లవణాలుగా మారినటువంటి కణాలని మనకు మొక్కకు అందించడానికి వేరు అందించడానికి ఈ యొక్క ఎంటెక్ అనేది డిఎంపిపి టెక్నాలజీతో కలిగి ఉంటుంది కాబట్టి చాలా బ్రహ్మాండంగా దోహదపడుతుంది. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటిలకు షేర్ చేయండి. ధన్యవాదాలు. జై జవాన్ జై కిసాన్.